ఈరోజు అల్విదా అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. అల్విదా పాఠ్యాంశం రచయిత కౌముది. అసలు పేరు షంసుద్దీన్. కౌముది అంటున్నాం కదా, కౌముది అనేది రచయిత యొక్క కలము పేరు. కౌముది రచయిత యొక్క కలము. కౌముది అసలు పేరు షంసుద్దీన్ అని చెప్పుకున్నాం, మనం గత క్లాస్లో చెప్పుకున్నాము. వీరి యొక్క రచనలు చెప్పుకున్నాము. సరే, ఇకపోతే పాఠ్యభాగ నేపథ్యాలకు వచ్చేద్దాం. తెలంగాణలో సుప్రసిద్ధ కవి ఉన్నాడు, మహాకవి ఉన్నాడు. మగ్దుమ్ మొహియుద్దీన్ అనే కవి ఉన్నాడు. ఆ కవిపై రాసినటువంటి స్మృతి కవిత ఈ అల్విదా. అల్విదా అనేది స్మృతి కవిత. ఎవరి స్మృతి కవిత? తెలంగాణ కవి మగ్దుమ్ మొహియుద్దీన్ పై రాసినటువంటి స్మృతి కవిత. మరి మగ్దుమ్ మొహియుద్దీన్ ఎవరు? మగ్దుమ్ మొహియుద్దీన్ స్వాతంత్ర సమరయోధుడు. అంతేకాకుండా వీరు అనేక కార్మిక సంఘాలకు కూడా నాయకుడుగా ఉన్నాడు. అంటే కార్మిక సంఘాలు ఉన్నాయి, కార్మికులు ఉంటారు కదా, ఆ కార్మిక సంఘాలకంతా నాయకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా అప్పట్లో ఉన్నటువంటి కమ్యూనిజం అనేటువంటిది అప్పట్లో బాగా ప్రారంభమైనటువంటి ఉద్యమం. అలాంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో కూడా ఈ మగ్దుమ్ మొహియుద్దీన్ గారు కూడా ఒకరు. మరి ఈ మగ్దుమ్ మొహియుద్దీన్ గారు ఉర్దూ భాషా కవి. అప్పట్లో ఉన్నటువంటి హైదరాబాద్ రాజ్యంలో 1908వ సంవత్సరంలో మెదక్ జిల్లాలోని ఆందోళన గ్రామంలో జన్మించారు మగ్దుమ్ మొహియుద్దీన్. వీరు నిజాం పరిపాలకులకు, నిజాం రాజుల యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరు ఒక ప్రముఖ భూమికను పోషించారు అప్పట్లో. ఎందుకంటే నిజాం నవాబుల పాలన చాలా ఈ 1920 తర్వాత 30 ప్రాంతం నుంచి దాదాపు ఈ పరిస్థితులు ఏమవుతున్నాయంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పని, అప్పటికే గాంధీ గారి యొక్క సత్యాగ్రహాలు ఇవన్నీ కూడా తీవ్రస్థాయిలో జరుగుతుంటే, ఇక మన తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలలో మార్పులు వచ్చేసి ప్రజా చైతన్యం పరిడవిల్లి ఎందరో ఈ యొక్క ఉద్యమం వైపు ముందుకు సాగుతుండగా చూసి, అలాంటి ఉద్యమాలు ముందుకు సాగితే తమకు కూడా రక్షణ ఉండదు అనుకుంటూ హైదరాబాద్ నవాబులు ఈ యొక్క ఉద్యమాలన్నీ కూడా అణచివేస్తూ వచ్చారు. ఇక అంతేకాకుండా అంటే ఈ యొక్క హైదరాబాద్ నగర రాజ్యంలో, నిజాం నవాబుల రాజ్యంలో తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీరు హైదరాబాద్ నవాబులు ప్రత్యేకంగా అలాగే రాష్ట్రంగా ఉండిపోతామని చెప్పనని, పాకిస్తాన్లో కలిసిపోతామని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఉంటే, కేవలము కొద్ది మంది మాత్రమే ఆ విధంగా అనుకుంటే మిగిలినటువంటి హైదరాబాదు రాజ్యంలో ఉన్న ప్రజలంతా కూడా ఉమ్మడి భారతదేశంలో విలీనం సిద్ధంగా ఉంటే, అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ఈ హైదరాబాద్ నగరం పైకి, అంటే ఈ యొక్క హైదరాబాద్ రాజ్యం పైకి, నిజాం నవాబుల యొక్క రాజ్యం పైకి భారత ప్రభుత్వ సేనతో తరలిలాగా అప్పుడు వీరు లొంగిపోవడం జరిగింది.
దానికంటే ముందు ఇలా హైదరాబాద్ నగర అంటే హైదరాబాద్ రాజ్యం రాజ్యంలో 1930 తర్వాత నుంచి ఎక్కువగా అల్లర్లు సాగుతూ వచ్చాయి. అంటే అల్లర్లు అంటే ఈ ప్రజలలో ఈ నిజాం నవాబుల యొక్క దుష్కృత్యాలు అంటే వాస్తవానికి రాజులు అక్కడో ఉంటారు, కానీ రాజుల కింద పనిచేసేటువంటి ఆ, సైన్యము, సైన్యాధిపతి, మంత్రులు కొందరి యొక్క స్వలాభాపేక్షల వల్ల మనం చూస్తున్నాం. అంతకుముందు చూసుకుంటే మనకు అప్పట్లో గతంలో 17వ శతాబ్దం ప్రాంతంలో రామదాసు, భక్త రామదాసు కథ చూసుకున్నాం కదా. భక్త రామదాసు కథ విన్నారు కదా. భద్రాద్రి కొండపై ఆ శ్రీరాముని యొక్క ఆలయ నిర్మాణం కోసం చేస్తే వీరంతా కూడా నిజాం నవాబులకు సరి అయినటువంటి సమాచారం అందివ్వకుండా ఒకటికి రెండు చాడీలు చెప్పి నిజాం నవాబుల చేత రామదాసులు దండింపబడడం జరుగుతుంది. ఇలా వాస్తవానికి రాజులకు, పరిపాలకులకంతా కూడా సరైన సమాచారం అందివ్వకుండా కింద ఉండేటువంటి వాళ్ళ యొక్క దుష్కృత్యాలు, అకృత్యాలు ఎక్కువగా జరుగుతూ వస్తుంటాయి. అలాగే అప్పటి సైన్యాధిపతి కూడా నిజాం నవాబులతో ఈ ప్రజలకంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అణిచివేద్దాము అని చెప్తే సరే అణిచివేయమని చెప్పడం లాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు అలా ఏమాత్రం ఆందోళన సాగుతూ వచ్చినా ఈ యొక్క నిజాం నవాబుల యొక్క సైన్యం అంతా కూడా అణిచివేసే ప్రయత్నాలు చేస్తూనే వచ్చాయి. అందులో భాగంగానే ఎంతో మంది నాయకులు కూడా జైలు పాళ్లకు వెళ్ళొచ్చారు. మా నిజాం నవాబు తరతరాల బూజు అని చెప్పాడు. జైలు గోడలపై రాసుకున్నాడు కదా. కాబట్టి ఇలాంటి సంఘటనలు మనకి ఎన్నో ఉన్నాయి. ఇలా సాయుధ పోరాటాలు కానీ అన్నింటినీ కూడా అణచివేస్తూ వచ్చారు. అందులో భాగంగానే మనకు చివరికి కవులు తమ కలమెత్తి గొంతెత్తి మాట్లాడుతున్నా కూడా వారిని యొక్క రచనలన్నీ కూడా నిషిద్ధం చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఏదైనా ఉద్యమం సాగితే ఉద్యమాన్ని కూడా అణచివేసే ప్రయత్నం. అందులో భాగంగానే నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఆ పోరాటాన్ని కూడా అణచివేసే ప్రయత్నం చేశారు నిజాం నవాబులు. అయితే ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మనకు మగ్దుమ్ మొహియుద్దీన్ గారు ముఖ్య భూమికను కూడా పోషించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసమే క్రియాశీలకంగా రాజకీయాలలో పాల్గొన్నాడు మగ్దుమ్ మొహియుద్దీన్ గారు, మహాకవి గారు. ఆ తర్వాత వీరు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికవడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్షపు నేతగా బాధ్యతాయుతమైనటువంటి ప్రగతిశీల భావాల చేత పీడిత జనుల పక్షాన తలనెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని అంకితం చేశాడు మగ్దుమ్ మొహియుద్దీన్. వీరి యొక్క రచనలన్నీ కూడా చూసినట్లయితే విస్తృతంగా తెలుగులోకి అనువాదం కావడం జరిగింది. వీరు మగ్దుమ్ మొహియుద్దీన్ గారు తన కవిత ద్వారా ప్రజలంతా కూడా చైతన్యపరిచి ఉత్తేజవంతం చేసడమే కాకుండా తెలంగాణ సమాజానికంతా కూడా ఒక గొప్ప స్ఫూర్తిదాతగా నిలిచారు. వారు జనవరి 17, 1990 సంవత్సరంలో వారు తనువు చాలించినప్పుడు ఒక వైతాళికుడి మరణాన్ని దగ్గరగా చూసినటువంటి భావోద్వేగంతో దుఃఖభరితుడై కౌముది శంషుద్దీన్ గారు వారు పాడినటువంటి, ఆలపించినటువంటి స్మృతి గీతికలో వారి యొక్క పాటలో మగ్దుమ్ మొహియుద్దీన్ గారి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బహుముఖీన కోణాలన్నీ మనకు కనిపిస్తాయి. ఇలాంటి ఈ మగ్దుమ్ మొహియుద్దీన్ గారి యొక్క కవిత్వ
ప్రత్యేకతను, విశిష్ట వ్యక్తిత్వాన్ని, సామాజిక రాజకీయ దృక్పథాన్ని అంతా కూడా కౌముది తన కవితలో ఆల్విదా అనే కవితలో వ్యక్తీకరిస్తూ వచ్చాడు. మక్తూం ముహీద్దీన్ గారి మరణం వల్ల కౌముది గారికి మరియు తెలంగాణ సమాజానికి ఏర్పడిన వెలితి ఏమిటి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ కవితలో కనిపిస్తూ వస్తాయి. భావాల ఉధృతి, ఆవేదన తీవ్రత ఎట్లా ఒక ఆకాంక్షగా రూపుదిద్దుకుంటుందో ఆ విషయాన్ని తన కవిత ద్వారా వ్యక్తీకరిస్తాడు. అవన్నీ కూడా అంటే ఆధునిక కవిత్వ సంవేదనలోని అభివ్యక్తి శక్తి ఏంటి అనేటువంటి విషయం మనకంతా కూడా ఈ కవిత ద్వారా మనకు తెలుస్తుంది. మన ప్రస్తుత పాఠ్యాంశము ఆల్విదా అనేటువంటిది, ఆల్విదా అనే కవిత సర్వస్వం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఈ కౌముది గారు, శంషుద్దీన్ గారు వేసినటువంటి కవితలన్నీ కలిపిటికి ఆ కవితలకంతా సంపుటాలు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కవిత ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కలిపి ఒక సంపుటంగా వేసి దానికి ఒక పేరు పెడతారు కాబట్టి అలా పేరు పెట్టినటువంటి సంపుటం పేరు అల్విదా. కాకుండా అందులో వేరే కవితలు కూడా ఉంటాయి, కానీ ప్రధానంగా ఏదో ఒక దాన్ని తీసుకొని దానికి మనము ఒక సమాజంలో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఎంతోమంది ఉంటారు, కానీ అందులో ప్రముఖ వ్యక్తి పేరు తీసుకుని ఇలా చెప్తామో అదేవిధంగా ఈ సంపుటంలోని ఎన్ని కవితలు ఉన్నప్పటికీ, ఎన్ని గీతాలు ఉన్నప్పటికీ అందులో ప్రధాన గీతం యొక్క పేరు ఈ యొక్క మక్దూం ముహీద్దీన్ గారి యొక్క మరణాన్ని చూస్తూ చెప్పినటువంటి కవిత గీతం, స్మృతి గీతిగా చెప్పుకుందాం. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతము లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా, ఏ సంకేతము లేకుండా ఎవ్వరికీ చెప్పకుండా అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రం. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతం లేకుండా ఎవ్వరికీ చెప్పకుండా అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా. ఇక్కడ గీత శిల్పి వెళ్ళిపోయాడు. గీత శిల్పి, శిల్పి అంటే చెక్కేవాడు, శిల్పి అంటే చెక్కేవాడు. ఎవరు? దేని శిల్పం? ఏం చెక్కడము? గీతం. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. గీత శిల్పి అంటే, శిల్పి అంటే చెక్కేటువంటి వాడు అంటున్నాం. అంటే గీతాలను చెక్కేటువంటి వాడు వెళ్ళిపోయాడు. గీతాలు అంటే పాటలు, పాటలను సృష్టించేటువంటి శిల్పి అంటే శిల్పి చెక్కేటువంటి వాడు, సృష్టించేటువంటి వాడు శిల్పి అంటాం. గీత శిల్పి వెళ్ళిపోయాడు అంటే గీతాలను సృష్టించేటువంటి వ్యక్తి మరణించాడు, వెళ్ళిపోయాడు, మరణించాడు. ఎవరు గీతాలను సృష్టించే వ్యక్తి? మక్దూం ముహీద్దీన్ గారు. మక్దూం ముహీద్దీన్ గారు. గీత శిల్పి వెళ్ళిపోయాడు, మక్దూం ముహీద్దీన్ గారు మరణించారు. గీతం తెగిపోయింది. గీతం తెగిపోయింది. గీతం అంటే రాగం, పాట. గీతం తెగిపోయింది, పాట తెగిపోయింది. పాట తెగిపోతుందా? పాట
ఆగిపోతాడు. పాట ఆగిపోయింది. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. పాటలను సృష్టించేటువంటి, గీతాలను సృష్టించేటువంటి వాడు మగ్దూమ్ మొహిద్దీన్ గారు మరణించాడు. దాంతో గీతం తెగిపోయింది, పాట ఆగిపోయింది. దాంతో గీతం తెగిపోయింది, పాట ఆగిపోయింది. ఏ సంకేతము లేకుండా ఎవ్వరికీ చెప్పకుండా, ఏ సంకేతము లేకుండా ఎవ్వరికీ చెప్పకుండా, ఎలాంటి సంకేతం లేదు, ఎలాంటి గుర్తు లేదు. సంకేతం అంటే గుర్తు, సంకేతం అంటే గుర్తు. ఎలాంటి సంకేతము లేకుండా, ఏ సంకేతము లేకుండా ఎవరికి చెప్పకుండా, ఎలాంటి సంకేతము లేకుండా, ఎలాంటి గుర్తు లేకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా అనుకోకుండా తెగి, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రం. అనుకోకుండా తెగి, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రం. మనకు అప్పుడప్పుడు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రాత్రి వేళల్లో మనకు నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి ఏదో సమయంలో మనకు ఆకాశంలో మనకి ఏం కనిపిస్తుంటాయంటే అక్కడక్కడ కొన్ని నక్షత్రాలు అలా రాలి కింద పడుతూ వస్తుంటాయి, జారి కింద పడుతూ వస్తుంటాయి. వాటిని పరిశీలించండి, కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? నక్షత్రాలు రాలి పడ్డాయి, రాలి మరి కిందికి భూమిని చేరుకుంటాయా? భూమిపైకి రావు. నక్షత్రాలు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటాయి కాబట్టి అలాంటి నక్షత్రాలు, అలాంటి ఉల్కాపాతాలు ఏవో పెద్ద ఉల్క భూమికి దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో మాత్రం భూమి వాతావరణంలోకి వచ్చినా కూడా మండిపోయి ఏదో కొన్ని మాత్రమే అణువులు కనిపించకుండా పోతాయి. ఒక భారీ ఉల్క అనుకున్నట్లయితే, భారీ ఉల్కలు ఎప్పుడు కూడా ఆకాశం నుండి, ఆకాశం యొక్క శక్తి ఏదో సందర్భంలో తప్ప మనము జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని సందర్భాలలో అక్కడక్కడ ఎక్కడో దగ్గర మాత్రం ఉల్కాపాతాలు ఏం చెప్తారు అంటే, అలాంటి ఉల్కలు చాలా పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి ఉల్కలు అక్కడి నుంచి మనకు శూన్యం నుంచి వస్తున్నప్పుడు మధ్యలో రాపిడిల వల్ల కొంత భాగం అంతా కూడా పోయి మరి మిగిలినటువంటి కొంత భాగం అనేది భూమి యొక్క ఆకర్షణ స్థితిలోకి వచ్చినప్పుడు ఆ రాపిడికి మన భూమి ఆకర్షణ క్షేత్రంలోకి వచ్చినప్పుడు ఆ క్షేత్రంలో జరిగిన రాపిడికి కూడా కొంత కరిగిపోయి, మండిపోయి కరిగిపోతాయి. చివరికి భూమికి వచ్చినట్ల కొంత తక్కువ పరిణామంలోకి మాత్రమే వచ్చారు. చాలా అరుదుగా జరుగుతుంది. అంటే అవి ఏమవుతాయంటే ఈ విధంగా అన్నీ మనకు సరే ఉల్క చుక్కలే సరే ఇక్కడి నుంచి వచ్చి రాలి అలా పోతుంటాయి, కాసేపటికి మాయమవుతుంటాయి. అలాగే అంటున్నాడు కవి, అంటున్నాడు అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా అంటాడు. అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా. అయితే ఇక్కడ గాలిలో నక్షత్రాలు అక్కడ ఆకాశం నుంచి కరిగిపోయి ఇలా వస్తుంటాయో అంటే ఆకాశంలో తెగి రాలిపోయి చుక్కల గీత శిల్పి మరణించాడు అంటాడు. ఎవరు గీత శిల్పి? మగ్దూమ్ మొహిద్దీన్. గీత శిల్పి వెళ్ళిపోయాడు,
గీతం తెగిపోయింది. ఏ సంకేతము లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కలిసిపోయే నక్షత్రంగా. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతము లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా. గీత గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతము లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రం. గీతాలను సృష్టించినటువంటి మగ్ధుం మరణించాడు, పాట ఆగిపోయింది. ఏ గుర్తు లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా, ఏ గుర్తు లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా తెగి గాలిలో రాలిపోయే చుక్కల మగ్దుం మొహీద్దీన్ గారు మరణించాడు అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు శంషుద్దీన్ గారు. ఇంకా అంటున్నాడు, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తలవంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు. ముషాయిరా ఆరిపోయింది. షాయర్ వెళ్ళిపోయాడు, ముషాయరా ఆరిపోయింది. షాయర్ వెళ్ళిపోయాడు, ముషాయరా ఆరిపోయింది. అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తల వంచుకుని షాయర్ వెళ్ళిపోయాడు. ముషాయరా ఆరిపోయింది. అకస్మాత్తుగా, అనుకోకుండా, అకస్మాత్తుగా అంటే అనుకోకుండా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలు. మరి అనుకోకుండా కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఆ కళ్ళలో వచ్చిన కన్నీళ్ళు ఏం చేస్తాయంటే కాస్త ఎక్కువగా వచ్చేస్తే అవి జారి కింద పడి మట్టిలో కలిసిపోతాయి, లేకుంటే బట్టలో ఉంటే పట్టుకొని కలిసిపోతాయి. అలాగే అక్కడ అలా తల వంచుకుని కింద ఉన్నప్పుడు, తల వంచుకుని కింద ఉన్నప్పుడు కన్నీటి బిందువులన్నీ కూడా మట్టిలో పడి మట్టిలో కలిసిపోవడం జరుగుతుంది. అదే అంటున్నాడు ఇక్కడ, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల. అంటే జారి మట్టిలో కలిసిపోయేటువంటి కన్నీటి బిందువు మాదిరిగా ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తల వంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తల వంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు. హఠాత్తుగా సభ మధ్యలోంచి, హఠాత్తుగా ఉన్నట్టుండి సభ మధ్యలో నుంచి తల వంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు. సభ మధ్యలోంచి మగ్దుం మొహీద్దీన్ గారు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది?
ముషాయరా ఆరిపోయింది. ముషాయరా ఆరిపోయింది. అలా మగ్దుమ్ మొహియుద్దీన్ గారు సభ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆ ముషాయిరా అనేటువంటిది అంటే షాయిర్ వెళ్ళిపోవడం చేత ఆ యొక్క ముషాయిరా అంటున్నాం. అంటే ఇక్కడ ఆయన పోవడంతో, ఆయన వెళ్ళటం వల్ల, మగ్దుమ్ మొహియుద్దీన్ గారు వెళ్ళటం వల్ల అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి? సభ మధ్యలోంచి తల వంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు, ముషాయిరా ఆరిపోయాడు. ఆయన పోవడం చేత, మగ్దుమ్ మొహియుద్దీన్ గారు వెళ్ళిపోవడం చేత ఆ కవి హృదయం సొగసు సోయగము అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ముషాయరా ఆరిపోయింది అంటే అతను చేసేటువంటివన్నీ కూడా ఆగిపోయాయి. అతను చేసేవన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఆయన ఏం చేసేటువంటివి ఏంటి? ఆ కవి హృదయం, కవులు ఒక కవిత్వాన్ని, ఒక గీతాన్ని రాస్తున్నారంటే దానికి హృదయం కావాలి. కాబట్టి అంటే హృదయం నుంచి రావాలి, ఆ భావావేశాలన్నీ హృదయం నుంచి రావాలి. కాబట్టి అలాంటి హృదయం అనేటువంటి, కవి హృదయం అనేటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి కవికి ఉండేటువంటి ఉదయము, సొగసు, సోయగము ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దానిని ముషాయిరా ఆరిపోయింది అంటున్నాడు కవి. ముషాయిరా ఆరిపోయింది అంటున్నాడు మనకు కవి గారు. ముషాయిరా ఆరిపోయింది అంటే ఇక్కడ ఆయన రాసేటువంటి కవిత, గీతాలు రాసేటువంటి వాడు కదా. ఆ గీతాలు రాస్తున్నప్పుడు ఇక్కడ ముషాయిరా ఆరిపోవడం అంటే కూడా ఇంకోటి గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతం లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కలిగిపోయే నక్షత్రంలా, అనుకోకుండా తెగి గాలిలో కలిసిపోయే నక్షత్రంలా, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తల వంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు, ముషాయిరా ఆరిపోయింది. ఆ యొక్క ఉద్వేగము, కవి సభలోంచి వెళ్ళిపోతే జరిగినటువంటి సంఘటన, ఆ బాధ, ఆ అభినవేశం అంతా కూడా చెప్తున్నాడు కవి. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతాలను సృష్టించేటువంటి మగ్దుమ్ మొహియుద్దీన్ గారు వెళ్ళిపోయాడు, మరణించాడు. తద్వారా గీతం తెగిపోయింది, వారి యొక్క పాట అనేది ఆగిపోయింది. ఎలా? ఏ సంకేతము లేకుండా, ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి సంకేతము లేకుండా, ఎవరికీ తెలియజేయకుండా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలో, ఇలా ఏ గుర్తు లేకుండా, ఎవరికీ చెప్పకుండా వారు తెగి గాలిలో రాలిపోయే చుక్కల అతను మరణించాడు. అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలో, అనుకోకుండా తెగి గాలిలో రాలిపోయేటువంటి నక్షత్రం మాదిరిగా వారు
వర్ణించాలి. అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తలవంచుకుని షాయర్ వెళ్ళిపోయాడు. ముషాయిరా ఆరిపోయింది. అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తలవంచుకుని షాయిర్ వెళ్ళిపోయాడు. ముషాయిరా ఆరిపోయింది. అకస్మాత్తుగా ఇక్కడ కన్నీటి బిందువులన్నీ కూడా జారి మట్టిలో జారి కింద పడితే మట్టిలో ఎలా కలిసిపోతాయో అలా మట్టిలో కలిసిపోయేటువంటి జారి మట్టిలో కలిసిపోయేటువంటి కన్నీటి బిందువుల హఠాత్తుగా సభ మధ్యలో నుంచి తలవంచుకొని వెళ్ళిపోయాడు మగ్దుమ్ మొయిద్దీన్ గారు. అతను వెళ్ళిపోవడంతో షాయిర్ వెళ్ళిపోయాడు, ముషాయిరా ఆగిపోయింది. అతను వెళ్ళిపోవడంతో ఈ ముషాయిరా అంతా కూడా ఆగిపోయింది అంటున్నాడు కవి. అలా పెద్దాము, తర్వాత మళ్ళీ మనము తర్వాత చెప్పుకుందాం.